శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణీ నమోऽस्तुते. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మళ్ళీ ప్రహ్లాదుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ దాని గురించి వారికి వచ్చినటువంటి సందేహాలన్నింటినీ కూడా మళ్ళీ వివరించారు. ఆ సందేహాల్ని తెలియపరుస్తూ అసలు సోమశర్మకు ఇంద్ర పదవి వచ్చిందని చెప్పారు. అయితే ప్రహ్లాదుడు ఒక దానవ కుటుంబంలో ఎందుకు జన్మించాడు, అలాగే ప్రహ్లాదునికి మళ్ళీ ఆ ఇంద్ర పదవి అనేటటువంటిది ఎలా వచ్చింది, ఈ విషయాలను కూడా మాకు తెలియజేయవలసింది అని చెప్పి వాళ్ళందరూ కూడా వినమ్రపూర్వకంగా మళ్ళీ అడిగినప్పుడు దానికి వివరణ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడిగా జన్మించిన ఈయనకి చిన్నతనం నుండే విష్ణు భక్తి, అలాగే పూర్వజన్మ యొక్క స్మృతి అనేటటువంటిది కలిగి ఉంది. ప్రహ్లాదుడిగా జన్మించడానికి మునుపు జన్మలో ఈయన సోమశర్మ అనేటటువంటి పేరుతో భూమి మీద ఉన్నాడు. అటువంటి వాడు సోమశర్మగా ఉన్నటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఇతను మరణించేటప్పుడు దానవుల్ని స్మరిస్తూ మరణించడం వలన దానవ దేహంలో ప్రవేశించాడు. అయితే పూర్వజన్మ స్మృతిని కలిగి ఉండటం వలన ఈ జన్మలో దానవుడిగా జన్మించినప్పటికీ తప్పకుండా ఆ విష్ణు పదాన్ని చేరుకోవాలి, ఆ విష్ణువుని సేవించాలి అనేటటువంటి ఒక భక్తితోటి తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. చివరికి ఆ విష్ణు పదాన్ని పొందాడు. తర్వాత మళ్ళీ ఈ ప్రహ్లాదుడు ఇంద్ర పదవిని చేపట్టి అనేక సంవత్సరములు దేవతలందరినీ కూడా పరిపాలించాడు. కావున సోమశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడిగా జన్మించడానికి కారణం చివరి క్షణంలో దానవుల్ని స్మరించడం, పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిసి ఉండేటటువంటి జ్ఞానం చేత విష్ణువుని ఆరాధించడం చేత తిరిగి తాను ఇంద్ర పదవిని పొందగలగడం. ఇలా ఎవరైనా సరే తమ యొక్క కర్మముల ద్వారా సాధించలేనటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి తమ యొక్క సత్కర్మల వలన ఎవరైనా కూడా విష్ణు పదాన్ని చేరటమే కాదు,
భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు అని చెప్పిన తర్వాత, మహానుభావ, ఇంద్రపదవిని పొందింది సువ్రతుడు అని చెప్పారు. అసలు ఈ సువ్రతుడు అనేటటువంటి వాడు ఏ వంశంలో జన్మించాడు, ఎవరికి కుమారుడిగా కలిగాడు, ఆ చరిత్ర గురించి కూడా మాకు చెప్పండి అని చెప్పిన తర్వాత ఆ సువ్రతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో కౌశిక కులంలో, అంటే కౌశికుని యొక్క వంశంలో సోమశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు రేవా నదీ తీరంలో ఉండేవాడు. ఇతను 2 రకాలైనటువంటి చింతలతో బాధపడుతూ ఉండేవాడు. ఒకటి దారిద్ర్యము, రెండోది సంతానలేమి, అంటే కుమారులు లేరు అనేటటువంటి బాధ. ఈయన యొక్క భార్య, సోమశర్మ యొక్క భార్య పేరు సుమన. ఈవిడ చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటిది, అలాగే చాలా ధర్మము తెలిసినటువంటిది, భర్తకు ఎంతగానో సహకరించేటటువంటిది. అయితే భర్త యొక్క నిరంతర శోకాన్ని చూసినటువంటి ఈమె ఎందుకు ఇలా శోకిస్తారు అని అన్నప్పుడు, ఆయన శోకానికి కలిగినటువంటి కారణాలు తెలియజేసగా, అసలు ఈ ధనం అనేటటువంటిది మనిషి కేవలం బతకడం కోసం మాత్రమే. మనం ఇప్పుడు బతుకుతూనే ఉన్నాం. ఇంకా అలాంటప్పుడు మీకు ఆ ధనం లేమి అనేటటువంటి దాని గురించి చింతన దేనికి? ఇంకా రెండవది సంతానలేమి. అసలు ఈ బంధాలు అనేటటువంటివి అశాశ్వతమైనటువంటివి. మనకి పుత్ర సంతానం కలగలేదు అంటే దానికి ఏదో గొప్ప కారణం ఉండుంటుంది. అసలు పుత్ర సంతానం కలగడానికి గల కారణాలు ఏంటి? ముందర అది తెలిస్తే మనకి ఎందుకు కలగలేదు అనేది తెలుస్తుంది. జీవి, ఇది జాగ్రత్తగా అందరూ కూడా వినవలసినటువంటి విషయం. ఒక జీవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జీవుడికి ఇతర జీవులతో, అంటే తన యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వారితో ఉండేటటువంటి అనుబంధం ఏమిటంటే రుణం వలన కొంతమందితో అనుబంధం, అలాగే గత జన్మలో వారి యొక్క ధనాన్ని అపహరించడం వల్ల ఈ జన్మలో ఏర్పడేటటువంటి అనుబంధం, అలాగే తాను దాచి ఉంచినటువంటి దాన్ని ఇతరులకి ఇవ్వకపోవటం వల్ల అటువంటి వారితో కలిగేటటువంటి అనుబంధం, అలాగే తన దగ్గర ఉన్నటువంటిది ఇతరులు దోచుకోవటానికి అనువుగా ఉండేవారితో కలిగేటటువంటి అనుబంధం. ఈ అనుబంధాలన్నింటినీ సూక్ష్మంగా చెప్పాలంటే, ఒకరికి